ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా యుద్ధానికి ఆపేందుకు రాయబారానికి వస్తుంటే అందుకు భిన్నంగా ఇరాన్ మాత్రం తగ్గేదే లేదంటోంది. ప్రతీకారం తీర్చుకున్నాకే ఏదైనా అన్నట్టుగా ఇరాన్ వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు తమపై దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకోపడ్డ ఇరాన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్ సంస్థలు, పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ శక్తివంతమైన సైనిక దళం IRGC ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, IBM, టెస్లా, బోయింగ్తో సహా 18 కంపెనీలు తమ హిట్ లిస్టులో ఉన్నాయని తెలిపింది. ఆయా కంపెనీలు తమ దాడులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఇకపై ఉగ్రవాద దాడులను రూపొందించడం, పసిగట్టడంలో అమెరికన్ ICT, AI కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఈ ప్రధాన సంస్థలే మా చట్టబద్ధమైన లక్ష్యాలు అవుతాయని స్పష్టం చేసింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఆయా సంస్థల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని హెచ్చరించింది. ఇక అంతకంటే ముందు అమెరికా ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, లేదంటే మునుపటి కంటే తీవ్రమైన సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్పై యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి దృఢంగా ఉందని స్పష్టం చేసింది. ఇక యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇరాన్ తెలివైనదైతే డీల్కు అంగీకరించాలని, లేదంటే ఆ దేశం మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొంచెం తెలివిగా వ్యవహరించాలని హితవు పలికారు. అమెరికా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపరిచాయని, ఇరాన్ సైనికులు నైతిక స్థైర్యం దెబ్బతిని సాయుధ దళాల నుంచి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇక అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇక ఇరాన్ మిసైల్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా పూర్తి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ట్రంప్ షరతులపై మాత్రమే ముగిసే ఈ యుద్ధంలో రాబోయే రోజులు నిర్ణయాత్మకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్లో భూతల దళాలను మోహరించే ఉద్దేశం అమెరికాకు లేదని, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని బహిరంగంగా వెల్లడించబోమని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా యుద్ధానికి ఆపేందుకు రాయబారానికి వస్తుంటే అందుకు భిన్నంగా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. తమపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాకే ఏదైనా అన్నట్టుగా ఇరాన్ వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు తమపై దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడ్డ ఇరాన్ తాజాగా మరో సంచలనానికి తెరలేపింది.
ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఏప్రిల్ 1 నుంచి అమెరికాలోని ప్రధాన టెక్ సంస్థలు పారిశ్రామిక కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ శక్తివంతమైన సైనిక దళం ఐఆర్జీసీ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ సహా 18 కంపెనీలు తమ హిట్ లిస్ట్ లో ఉన్నాయని తెలిపింది. ఆయా కంపెనీలు తమ దాడులకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఇకపై ఉగ్రవాద లక్ష్యాలను రూపొందించడం, పసిగట్టడంలో అమెరికన్ ఐసీటీ ఇక ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఈ ప్రధాన సంస్థలే తమ చట్టబద్ధమైన లక్ష్యాలు అవుతాయంటూ స్పష్టం చేసింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే ఆయా సంస్థల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలంటూ హెచ్చరించింది ఇరాన్. ఇరాన్ కంటే ముందు అమెరికా దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, లేదంటే మునుపటి కంటే తీవ్రమైన సైనిక చర్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇరాన్పై యుద్ధం విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి దృఢంగా ఉందని స్పష్టం చేసింది. యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇక ఇరాన్ తెలివైనదైతే డీల్కు అంగీకరించాలని, లేదంటే ఆ దేశం మరింత తీవ్రమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ నేతృత్వంలోని ఇరాన్ కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కొంచెం తెలివిగా వ్యవహరించాలంటూ హితవు పలికారు. అమెరికా దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపరిచాయని, ఇరాన్ సైనికులు నైతిక స్థైర్యం దెబ్బతిని సాయుధ దళాల నుంచి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అమెరికా దాడులతో ఇరాన్ సైనిక నాయకత్వంలో ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇక ఇరాన్ మిసైల్ దాడులను ఎదుర్కొనేందుకు అమెరికా పూర్తి సంసిద్ధంగా ఉందని తెలిపారు. ట్రంప్ షరతులపై మాత్రమే ముగిసే ఈ యుద్ధంలో రాబోయే రోజులు నిర్ణయాత్మకంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇరాన్లో భూతల దళాలు మోహరించే ఉద్దేశం అమెరికాకు లేదని, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని బహిరంగంగా వెల్లడించబోమని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు.